హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్ సబ్. సుస్వాగతం. ఈరోజు మనం హైదరాబాదులోని చైతన్యపురిలో ఉన్న ఒక అత్యంత ప్రశాంతమైన ఆధ్యాత్మిక స్థలం చైతన్యపురి జైన్ మందిరంను దర్శించబోతున్నాం. ఈ వీడియో మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఈ వీడియోను అన్ని మతాలను గౌరవిస్తూ పూర్తిగా డివోషనల్ మరియు సమాచార ఉద్దేశంతో మాత్రమే తయారు చేశాం. మతం ఏదైనా, ప్రార్థనా విధానం ఏదైనా, ప్రతి మార్గం మనిషిని మంచివాడిగా మార్చడమే లక్ష్యం. ఈ జైన మందిరం ఆ శాంతి మార్గాన్ని మనకు గుర్తు చేస్తుంది. జైన్ ధర్మం భారతదేశంలో పుట్టిన అతి పురాతన ఆధ్యాత్మిక మార్గాల్లో ఒకటి. ఈ ధర్మం దేవుణ్ణి కోరుకునే మార్గం కంటే మనల్ని మనమే నియంత్రించుకునే జీవన విధానంగా చెప్పవచ్చును. జైన్ ధర్మం మనకు చెప్పేది తక్కువ ఆశలు, ఎక్కువ నియమాలు, తక్కువ కోరికలు, ఎక్కువ శాంతి. ఈ ధర్మం ప్రధానంగా అహింస, సత్యం, అపరిగ్రహం మరియు త్యాగాన్ని బోధిస్తుంది. జైన ధర్మం చెప్పే ముఖ్యమైన సూత్రం ఏమిటంటే అహింస. మాటతో, మనస్సుతో, చర్యతో ఎలాంటి జీవికి హాని చేయకూడదనే భావన. ఈ అహింసా భావన మన దైనందిన జీవితంలో శాంతిని పెంపొందిస్తుంది. జైన్ ధర్మం అహింసకు అత్యంత ప్రాధాన్యం ఉంది. అహింస అంటే కేవలం శారీరక హింస కాకుండా మనస్సుతో, మాటతో, ఆలోచనతో కూడా ఎవరిని బాధించకూడదనే భావన. ఈ భావన మన జీవితంలోకి వస్తే కోపం తగ్గుతుంది, అసహనం తగ్గుతుంది, మనసు ప్రశాంతంగా మారుతుంది. జైన్ ధర్మంలో మొత్తం 24 మంది తీర్థంకరులు ఉన్నారు. వారిని మానవ జీవితానికి మార్గదర్శకులుగా భావిస్తారు. వారిలో చివరి తీర్థంకరుడు భగవాన్ మహావీరుడు. ఆయన రాజసౌఖ్యాన్ని వదిలి తపస్సు మార్గాన్ని ఎంచుకున్నారు. త్యాగం, నియమం, ధ్యానం ఇవే ఆయన చూపిన జీవన మార్గం. జైన్ మందిరాలు చాలా సింపుల్గా, శుభ్రంగా నిర్మించబడతాయి. ఇక్కడ పెద్ద శబ్దాలు ఉండవు. ప్రతి ఒక్కరూ మౌనంగా, గౌరవంగా ప్రవర్తిస్తారు. మందిరంలోకి అడుగు పెట్టగానే మనసు నెమ్మదిగా మారుతుంది. బయట గందరగోళం మర్చిపోతాం. జైనులు కఠినమైన శాకాహార నియమాలు పాటిస్తారు. వారి జీవితం మొత్తం తపస్సు, ధ్యానం, ఆత్మశుద్ధితో నిండి ఉంటుంది. ఇది త్యాగం ఎంత గొప్పదో మనకు గుర్తు చేస్తుంది. ఇది వారి అహింసా భావనకు ప్రతిబింబం. ఆహారం మాత్రమే కాదు, మాట, నడవడి, ఆలోచన అన్నిట్లోనూ నియమం ఉండాలి అనే భావన జైన ధర్మంలో కనిపిస్తుంది. హైదరాబాద్ లాంటి రద్దీ నగరంలో ఈ చైతన్యపురి జైన మందిరం ఒక ప్రశాంత ఆశ్రయంగా ఉంటుంది. రోజు భక్తులు ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తారు, ప్రార్థన చేస్తారు, మనసుకు నిశ్శబ్దాన్ని పొందుతారు. ప్రతి మతం మనకు చెప్పేది ఒకటే: మంచిగా జీవించాలి, ఇతరులకు హాని చేయకూడదు, శాంతిగా ఉండాలి. ప్రేమ, దయ, శాంతి ఇవే అన్ని మతాల సారాంశం. ఈ జైన మందిరం కూడా మనకు అదే సందేశాన్ని ఇస్తుంది. మిత్రులారా, ఇది చైతన్యపురి జైన్ మందిరం మరియు జైన ధర్మం చెప్పే శాంతి మార్గం. ఈ వీడియో మీ మనసుకు కొద్దిగా అయినా ప్రశాంతత ఇచ్చిందని ఆశిస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నాగ్ నేచర్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి శాంతియుత డివోషనల్ వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు. జై హింద్.